ఇప్పుడు ఇట్ ఇస్ టూ ఎర్లీ. ఒకటి మేము కూడా కూర్చుంటాం పార్టీగా, ఎందుకంటే మొత్తం ఇంకా అన్ని డివిజన్లలో ఎన్ని బూత్లలో మాకు లీడ్ వచ్చింది, ఎక్కడ మైనస్ అయింది, ఇంకా మేము కూడా చూడలేదు. బ్రాడ్గా ఓవరాల్ నెంబర్ తెలుసు బ్రదర్, మిగతా విషయాలు తెలియదు. కూర్చుందాం, రేపు ఎల్లుండి సావధానంగా కూర్చుంటాం. మా నాయకత్వం మొత్తం పనిచేసింది. సీనియర్లు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా 10 బూత్లకు ఒకరు ఇన్ఛార్జ్గా తీసుకున్నారు. ఇప్పుడే ప్రశాంత్ రెడ్డి గారు చెప్తున్నారు నాకు, అన్న మా షేక్పేట్లో మా 10 బూత్లలో నా దగ్గర మాత్రం 1100 మెజారిటీ వచ్చిందని చెప్పి ఇప్పుడే ప్రశాంత్ రెడ్డి గారు చెప్తున్నారు. విశ్లేషించుకుంటాం అట్లా ఎట్లెట్లా క్లస్టర్ల వారీగా ఎక్కడెక్కడ ఏం జరిగింది చూసుకుంటాం, సమీక్ష చేసుకుంటాం, డెఫినెట్గా ఆత్మవిమర్శ చేసుకుంటాం. ఎందుకంటే ప్రజలు మరి అల్టిమేట్గా ఎందుకు మొగ్గు చూపారు కాంగ్రెస్ పార్టీ వైపు అనేది కూడా మేము కూడా విశ్లేషించుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. తప్పకుండా ఏదైతే ఉందో మా పోరాటం మాత్రం కొనసాగుతుంది. ప్రజా సమస్యల మీద, ప్రభుత్వం మీద, ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చే అంశంలో మాత్రం డెఫినెట్గా మా పోరాటం కొనసాగుతుంది. మిగతా అన్ని విషయాలు చర్చించడానికి బోలెడ్ టైం ఉంది. తప్పకుండా అన్ని కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. ఇక అది హైదరాబాద్లో మొదటి నుంచి ఉంది బ్రదర్ అది. కాకపోతే ఒక్కటి మాత్రం మా వాళ్ళు నాయకులందరూ చెప్తుంది ఏంటంటే, దాదాపుగా మనం ఇప్పుడు 48.4% మీద ఓటింగ్ అయిందని చెప్తున్నారు. కానీ వాస్తవంగా చూస్తే 70% ఓటింగ్గా చూసుకోవాలి. ఎందుకంటే చాలా ఓట్లు షిఫ్ట్ అయిన ఓట్లు ఉన్నాయి. కొన్ని అసలు ఓటర్లు పేరుకు లిస్టులో ఉన్నా అక్కడ ఓటర్లు లేరు. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే 65-70% ఓటింగ్ అయినట్టు అనుకోవాలి మనం. కాబట్టి ఓటింగ్ నార్మల్ కంటే పెరిగింది, కానీ ఇంకా పెరిగింటే బాగుండేది అనే భావన ఉంది. ముఖ్యంగా కాలనీల్లో కొంత పెరిగింటే బాగుండేది, జరగలేదు. దానికి కారణాలు పలు రకాలుగా ఉన్నాయి. బట్ చూడాలి, భవిష్యత్తులో అన్న మారుతుందేమో చూడాలి. చాలా తేడా ఉంది కదా బ్రదర్. ఇప్పుడు స్పష్టంగా ఈ ఎన్నికలతో ఏం తెలిపోయింది, ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి ఒకే ఒక్క ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ అని ప్రజలు తేల్చి నిర్ద్వందంగా తీర్పిచ్చారు. దాదాపు నాకున్న అవగాహన మేరకు మాకు 38-39% ఓటు వచ్చినట్టుంది. ఇప్పుడు కూడా ఇంకా ఫైనల్ అయినట్లేదు. 38 వచ్చిందా 39 వచ్చిందా చూడాలి. డెఫినెట్గా మరి మంచి ఓటింగ్ శాతం మాకు వచ్చింది. నేనేమంటానంటే, మరి సింగిల్ డిజిట్లో ఉండిపోయి డిపాజిట్ కోల్పోయింది కదా ఇవాళ ఇంకో పార్టీ. ఇప్పుడు మేము ఓటమి పాలయ్యి ఇంత గట్టి పోటీనిచ్చి అధికార పార్టీ ఇన్ని రకాల ప్రలోభాలు పెట్టినా, ఇన్ని రకాలుగా ఒత్తిళ్లు తెచ్చినా, ఎన్ని రకాల కార్యక్రమాలు చేసినా గట్టిగా నిలదొక్కుని బ్రహ్మాండమైన పోటీనిచ్చాం. అట్లాగే మీరు చూస్తే ఉప ఎన్నికల్లో గతంలో ప్రతి ఉప ఎన్నిక మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు దాదాపుగా మేమే గెలిచాం, ఒకటో రెండో మినహాయిస్తే. కాబట్టి ఇవన్నీ కూడా జరిగే వ్యవహారాలు. దీన్ని అంత ఇది చేయాల్సిన అవసరం లేదు. పార్లమెంట్ తర్వాత సమీక్ష చేసుకున్నాం. పార్లమెంట్ తర్వాత ఒక్కొక్క నియోజకవర్గం సమీక్ష చేసినాం ఏం జరిగింది అని. పార్లమెంట్ ఒక అసాధారణమైన పరిస్థితిలో జరిగింది. అప్పటికిప్పటికి వచ్చిన తేడా మీరు చూస్తే బీఆర్ఎస్ఏ ప్రత్యామ్నాయం, బీఆర్ఎస్ఏ ప్రధాన ప్రతిపక్షం అని ప్రజలు ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో స్పష్టమైన తీర్పిచ్చారు. సరే, సహజంగా గెలుస్తామని ఆశించాం, కొంత నిరుత్సాహపడతాం డెఫినెట్గా ఓటమి పాలైనప్పుడు, కానీ నిరాశ లేదు. అది నేను చెప్పేది. బ్రదర్, మేము ఎన్నికల కమిషన్ దగ్గర పోయాము, స్పష్టంగా వారి ముందు ఆధారాలతో సహా పెట్టాము. డబుల్ ఓట్లు ఎన్ని ఉన్నాయి, ఎంతమందికి ఎన్నెన్ని ఓట్లు ఉన్నాయి, చివరికి అభ్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి యొక్క సొంత తమ్ముడు, ఆయనకే 3 ఓట్లు ఉన్నాయన్నది కూడా ఆధారాలతో సహా ఇచ్చాము. ఇక మీరు అడగాల్సింది ప్రశ్న ఎలక్షన్ కమిషన్ని, మమ్మల్ని కాదు. ఎందుకంటే వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేయకపోతే మీరు మమ్మల్ని అడిగితే మేము ప్రధాన ప్రతిపక్షంగా పోటీ చేశాము, వ్యవస్థలో ఉన్న లోపాలు ఎత్తి చూపాము, జరుగుతున్న అన్యాయాల అరాచకాలు మా అభ్యర్థి, చివరికి దొంగ ఓట్లు వేస్తున్నారని మా అభ్యర్థి పోలింగ్ రోజు కూడా పోరాడారు. మీరు చూశారు, మీ కళ్ళ ముందు మొత్తం కాంగ్రెస్ వాళ్ళు గుంపులుగా 1000 మంది ఒక దగ్గర చేరి దొంగ ఓట్లు వేస్తుంటే మా అభ్యర్థి పట్టించారు. మరి పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నది, ఇవన్నీగా అందుకే అంటున్నా, చర్చ జరగాల్సిందే. ఏ రకంగా అధికార యంత్రాంగం పనిచేసింది, ఏ రకంగా ఎలక్షన్ కమిషన్ పనిచేసింది, ఇవన్నీ మీ ముందున్నాయి. సరే, ఇప్పుడు నేను ఓటమికి నేను సాకులు వెతకట్లేదు, నేను వాస్తవాలు మీ ముందు పెడుతున్నాను. ఎలక్షన్ ముందు పెట్టాను, ఎలక్షన్ తర్వాత చెప్తున్నాను. ఏదేమైనప్పటికీ మేము మాత్రం డెఫినెట్గా ప్రజల్లో ఉంటాము, ప్రజలతోనే ఉంటాము. ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యలే ప్రధాన ఇతివృత్తంగా ముందుకు పోతాం. ప్రజల కోసం పోరాడుతూనే ఉంటాం, ముందుకు పోతూనే ఉంటాం. థ్యాంక్ యూ. మరి ఇప్పుడు అల్టిమేట్గా ఎలక్షన్ ఫలితం వచ్చిన తర్వాత ఏం జరగబోతుంది, రేపు ఏమేం జరగబోతుంది, ఇంకా 3 ఏళ్ళు ప్రభుత్వం ఉంటుందంటున్నారు. సో మరి ఆ 3 ఏళ్ళు ఏం జరగబోతుంది చూద్దాం. ఎందుకంటే అల్టిమేట్గా ఈ ప్రభుత్వం తన వైఖరి ఏమైనా మార్చుకుంటుందా, మార్చుకోదా, మళ్ళీ శని ఆదివారాలు పేదల కొంపలు కూలగొట్టే పని చేస్తూనే ఉంటుందా చూస్తాం. మేము చూస్తాం, మీరు చూస్తారు. ప్రధాన ప్రతిపక్షంగా మా పాత్ర మాత్రం మేము బలంగా పోషిస్తాం. ప్రజల్లో మాత్రం ఎక్కడా తగ్గకుండా ప్రజల తరపున మాట్లాడుతూనే ఉంటాం. ఈ విషయంలో మమ్మల్ని ఏ రకమైన వారు ప్రయత్నాలు చేసినా మా గొంతు మాత్రం నొక్కలేరు, ఇది మాత్రం పక్కా. ఇప్పుడు మీరు చూస్తే పశ్చిమ బెంగాల్లో బీజేపీ నుంచి పోయి ఆయన ఎమ్మెల్యే గారు ముకుల్ రాయ్ అని తృణమూల్ కాంగ్రెస్లో చేరారు.
హైకోర్టే కొట్టేసింది, ఆయన డిస్క్వాలిఫై చేసింది. మరి పశ్చిమ బెంగాల్లో జరిగింది, ఇక్కడ కూడా జరుగుతుందని మేము కూడా ఆశిస్తున్నాం. ఎందుకంటే న్యాయం న్యాయమే కదా. యాంటీ డిఫెక్షన్లా దేశమంతా ఒకటే ఉంది, బెంగాల్కు వేరే లేదు, తెలంగాణకు ఇంకోటి లేదు. కాబట్టి మేము కూడా ఆశిస్తుంది ఏంటంటే ఇక్కడ కూడా 10 ఉప ఎన్నికలు జరుగుతాయని ఆశిస్తున్నాము. అయితే ఇక్కడ గమ్మత్ ఏంటంటే ఒక్క ఉప ఎన్నికకే మరి ఇంత అపసోపాలు పడ్డారు కాంగ్రెస్ వాళ్ళు. మరి 10 ఉప ఎన్నికలు వస్తే వాళ్ళకి ముచ్చెమటలు బట్టి మరి రాహుల్ గాంధీని, ఇంకా ఇందిరాగాంధీని, ఇక సోనియా గాంధీని అందరిని దించుతారేమో చూడాలి. కాబట్టి మేమైతే ధైర్యంగా లోకల్ బాడీ ఎలక్షన్ వచ్చినా ఉప ఎన్నిక వచ్చినా అన్నీ ఎదుర్కొంటాం. మాకు కొత్త ఏం కాదు, ఇది 2001 నుంచి కొట్లాడుతూనే ఉన్నాం, భవిష్యత్తులో కూడా కొట్లాడతాం. మాకు ఎన్నికలేం కొట్లాడడం కొత్త కాదు, గెలుపులు ఓటములు అన్నీ చూసాం మేము. ఆ స్థితప్రజ్ఞత మాకుంది. మరి కాంగ్రెస్ వాళ్ళు ఒక్క దెబ్బకే, ఒక్క ఉప ఎన్నికకే ముఖ్యమంత్రి కాలికి బల్బం కట్టుకొని వెంకటగిరి బస్తీలలో కూడా తిరిగిండు. మరి 10 ఉప ఎన్నికలు వస్తే మరి ఏం చేస్తారో చూడాలి. థ్యాంక్ యూ. అవును, ఎవరన్నారు? నీకు పేపర్ లీక్ అయిందా? నేనేమంటా, వస్తే కొట్లాడతాం, ఏమున్నది బ్రదర్ అలా. ఇప్పుడు అల్టిమేట్గా కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఒక అసాధారణమైన పరిస్థితిలో జరిగింది. అందులో మాకు 3వ స్థానం వచ్చింది. ఈరోజు మరి ఈ ఎన్నికల్లో మేము గౌరవప్రదంగా మాకు దాదాపు 38-39% ఓటింగ్ వచ్చింది. 38-39% ఓటింగ్ అంటే కూడా తక్కువేం కాదు ప్రతిపక్షంలో. సరే, సహజంగా పోటీ చేసినప్పుడు గెలుస్తామనే కొట్లాడతాం, గెలవమని ఎందుకు అనుకుంటాం? సరే, జరిగింది ఏందో మీరు చూసిండ్రు కదా, ఇప్పుడు మీ మీడియాలోనే చూపెట్టిరు, నేను చెప్పుడు కాదు కదా. ఎన్నికల రోజు ఎట్లా విచ్చలవిడిగా ఏమేం చేసిరో మీరు చూసిండ్రు. ఎన్నికల కమిషన్ ఎంత అట్రఫ్లాప్ అయిందో మీరు చూసిండ్రు. ప్రజాస్వామ్యాన్ని ఎట్లా అడ్డంగా తుంగలో దొక్కిరో మీరు చూసిండ్రు. కానీ ఇవేవి మా ఓటమి కారణమని నేను చెప్తలేను, ఇవన్నీ జరిగినాయని చెప్తున్నాను అంతే. ప్లస్ ఒక్కొక్కరికి ఎన్ని ఓట్లు రాయించిండ్రు అది కూడా చూసిండ్రు. కాబట్టి ఇన్ని ఉన్నాయి కాబట్టి నేనేమంటున్నా అంటే దీని మీద చర్చ జరగాలి, భవిష్యత్తులోనే చర్చ జరగాలి. ఏదేమైనప్పటికీ వీఆర్ థ్యాంక్ఫుల్ టు ద పీపుల్ ఆఫ్ జూబ్లీ హిల్స్, వీఆర్ సర్టన్లీ థ్యాంక్ఫుల్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ ఫర్ continuing to affirm their faith in the leadership of KCR garu. We will fight on public issues, we will fight on all people's issues till such time as KCR garu once again leads the state of Telangana, and we will continue to do our job as the principal opposition. Thank you. Congress మీకు కనబడతానే ఉంది కదా బ్రదర్, లాస్ట్ 2 days వచ్చి లాస్ట్ 3 days వచ్చి హడావుడి చేసి ఎవరికి సహకరించినా మీకు కనబడతానే ఉంది. ఆర్ఎస్ బ్రదర్స్ బాగానే వర్కౌట్ అయినట్టుంది. ఆర్ఎస్ బ్రదర్స్ యొక్క మంచి సహకార మిత్రమండలి ఏదైతున్నదో బాగానే వర్కౌట్ అయినట్టుంది. మరి చూడాలి, మిగతా విషయాలన్నీ మీరు విశ్లేషించండి. ఇక మీరు ఉన్నారు కదా, మరి రేపు ఎల్లుండి మీరేం రాస్తారు అన్నీ మేమే చెప్తే. థ్యాంక్ యూ.